నమస్తే. ఈవేళ మనం చూడబోయే వీడియో ఏంటంటే, మా సిద్ధగురువు గారు అల్సర్ కోసం ఇచ్చిన ఒక వీడియో. అల్సర్ అంటే మనకి ఏమనుకుంటున్నాం మనం జనరల్‌గా? అల్సర్ అంటే కడుపులో పుండు రావడం. కడుపులో పుండు అది కారం తినలేము మనం, ఇంకా వగరు తినలేము. ఏమి తిన్నా కడుపులో మంట ఉంటుందనమాట. ఇంకా ఏం తినాలనిపించదు. తిన్నా వామిటింగ్ బయటికి తోసేస్తది. వామిటింగ్ వచ్చేస్తదంటాం అన్నమాట మనకి. సో, వీటన్నిటికి కూడా ఏంటి రీజన్ అంటే, పంచతత్వాలతో అయిన మన శరీరంలో ఫైర్ ఎనర్జీ చాలా హైగా ఉంటుంది. హైగా ఉన్నప్పుడు మనకి లివర్ అనేది ఏంటంటే చాలా ఓవర్ యాక్టివేట్ అయిపోతుంది. ఓవర్ యాక్టివేట్ అయిపోయి అక్కడి నుంచి యాసిడ్ సెక్రీషన్ ఎక్కువ ఉంటుంది. యాసిడ్ సెక్రీషన్ ఏం చేస్తది? ఎర్త్‌ని స్పాయిల్ చేస్తుంది. అంటే మట్టిని. అంటే ఫైర్ ఎక్కువైపోవడం మూలాన మట్టి డ్రై అయిపోతుంది. ఫైర్ ఎక్కువైపోవడం మూలాన వుడ్ అంతా కూడా ప్లాంట్స్ అన్నీ కూడా మనకి కాలిపోతాయి ఫైర్ మూలంగా. సో, దీనివల్ల మనకేంటంటే ఇలా మన శరీరంలో ఎనర్జీ సైకిల్‌లో ఇలాంటి ఒక చేంజెస్ జరుగుతాయి. అంటే మట్టి డ్రై అయిపోయి ఇక్కడ వుడ్ ఎనర్జీలో నుంచి లివర్‌లో యాసిడ్ సెక్రీషన్ ఎక్కువైపోయి కడుపు లోపల ఉన్న మ్యూకస్ అన్నిటిని కూడా తినేసేసి అది ఫుల్‌గా కంప్లీట్‌గా మన కడుపు లోపల ఉన్న లేయర్‌లో అంతా కూడా స్క్రాచెస్ చేసేస్తుంది. సో, మనం ఏం తీసుకోవాలన్నా, ఏం తినాలన్నా అప్పుడు మనకి తినేటప్పుడు మనకి డెఫినెట్‌గా కడుపులో మంటలొస్తాయి. ఈ మంటలు రావడం ఒక్కటే కాదు, వామిటింగ్ సెన్సేషన్ కూడా వచ్చేస్తాయి. ఇంకా ఈ అల్సర్ ఒక్కటే కాదు, తేనుపులు ఎక్కువ వచ్చే వాళ్ళకి గానీ, మూడ్ స్వింగ్స్ ఉన్న వాళ్ళకి గానీ, డిప్రెషన్ ఉన్న వాళ్ళకి గానీ, డిప్రెషన్ కూడా ఎందువల్ల అవుతుంది? ఫైర్ ఎనర్జీ హై అయిపోయి ఎర్త్ ఎనర్జీ డ్రై అయిపోవడం మూలాననే డిప్రెషన్ కూడా వస్తుందన్నమాట. డిప్రెషన్ కానీ, మూడ్ స్వింగ్స్ కానీ, ఇంకా అల్సర్ అనేది చెప్పాం. ఇంకా ఎక్కువ సార్లు మోషన్ వెళ్తారు. ఐబీఎస్ అంటారు దాన్ని. ఐబీఎస్ తిన్న వెంటనే మోషన్ వెళ్ళడం, అసలు తొందరగా అరిగిపోవడం, కొంతమందికి తొందరగా అరగకపోవడం, కాన్‌స్టిపేషన్ అవ్వడం, ఏదైనా సరే ఈ స్టమక్ రిలేటెడ్ తేనుపులు ఎక్కువ సార్లు వస్తూనే ఉంటుందన్నమాట. తేనుపు ఈ పుండు ఉన్నప్పుడు లోపల అల్సర్ ఉన్నప్పుడు. సో, వీటన్నిటికీ కూడా రీజన్స్ ఏంటి అంటే మనకి ఫైర్ ఎనర్జీ హై అయిపోవడం, వుడ్ ఎనర్జీలో నుంచి యాసిడ్ సెక్రీషన్ రావడం, అండ్ ఎర్త్ ఎనర్జీ బాగా డ్రై అయిపోయి కొంచెం కూడా నీళ్లు లేకుండా ఫర్టైల్ సాయిల్‌గా లేకుండా ఉండడం. మెయిన్ ఏంటంటే మనం ఏమి తిన్నా కడుపులో వేస్తాం కదా! ఆ కడుపు అనేది డ్రైగా ఉన్నప్పుడు మనం ఏం వేసినా కూడా దానిలో అది పీల్చుకోదు. దానిలో కొంతైనా వాటర్ ఉంటేనే అది పీల్చుకుంటుంది. అది మంచి సాయిల్ అయితే పీల్చుకుంటుంది. లేకపోతే పీల్చుకోదు ఇది. సో, ఇలాంటి వాటికి ఒకటి ఎనర్జీ సైన్స్. ఎనర్జీ ద్వారా మనం డెఫినెట్‌గా బ్యాలెన్స్ చేసుకోవాలి. శరీరాన్ని పంచతత్వాల ఎనర్జీతో మనం బ్యాలెన్స్ చేసుకోవాలి పల్స్ బ్యాలెన్సింగ్ విధానంలో. లేదు నేను రాలేకపోతున్నాను, చేసుకోలేకపోతున్నాను అన్న వాళ్ళకి మా సిద్ధగురువు గారు ఒక టిప్ ఇచ్చారు. చాలా ఈజీ అయిన టిప్. సిద్ధగురువు గారు ఇచ్చేది ఎప్పుడైనా కూడా అస్సలు చాలా ₹100 లోపల ఖర్చున్నదే ఇస్తారు. డబ్బులతో ముడిపడినది ఇవ్వనే ఇవ్వరు. అన్నీ ఈజీగా మనకి ఫ్రీగా దొరికేవి ఇస్తారు. అలా డబ్బుతో కావాలనుకుంటే ఒక ₹100 లోపల ఉంటాయి. అంతేగాని ఇది చాలా పెద్ద విషయంగా ఇవ్వరనమాట సిద్ధగురువు గారు. పెద్ద డబ్బులు ఖర్చు పెట్టేది ఇవ్వరనమాట. ఈరోజు చెప్పింది ఏంటంటే ఈ అల్సర్ నుంచి ప్రతిదానికి ఇప్పుడు చెప్పిన డిప్రెషన్ నుంచి, మూడ్ స్వింగ్స్ నుంచి అన్నిటికీ కూడా రీజన్ చూసాం ఎనర్జీ సైన్స్‌లో. ఇప్పుడు మనం చూడబోయే టిప్ ఏంటంటే పుదీనా ఆకు. పుదీనా మనకు అందరికీ తెలుసు కదా అని అనుకుంటే అలా కాదనమాట. పుదీనా మనం కొనుక్కొచ్చామనుకోండి, మొత్తం ఆకులు తీసుకొని పైన చిగురించే ఉంటాయి కదా! అవి అలా ఉంచేసి మనం మన ఇంట్లో కుండీలో పెట్టుకోవాలి ఆ చెట్టుని, పుదీనా చెట్టుని. ఇంట్లో కుండీలో పెట్టుకొని అది పెరిగి అది మళ్ళీ ఆకులొస్తాయి కదా! లేకపోయినా మీరు విత్తనాలు కూడా ఏసుకోవచ్చు. ఎలాగైనా మొత్తం మీద కాన్సెప్ట్ ఏంటంటే మనం తీసుకోబోయే పుదీనా అన్నది మన ఇంట్లో పెరగాలి. అంతే. మన మట్టి తెచ్చి మన ఇంట్లో పెరగాలి అది. సో, ఇది బాగా పెరిగిన తర్వాత ఒక్క పుదీనా చెట్టుని అలాగే మనం పీకేసుకోవాలి. ఫుల్‌గా అలాగే పీకేసుకొని పుదీనా చెట్టుని దాన్ని వేరంతా కడిగేసేయండి. కడిగేసి మొత్తం వేరుతో సహా కంప్లీట్‌గా ఒక 3 మిరియాలు, ఒక హాఫ్ స్పూన్ వచ్చి జీలకర్ర వేసేసి నూరే రాయి ఉంటుంది కదా! నూరే రాయితో బాగా నూరేసేయండి. నూరేసేసి బాగా పేస్ట్ లాగా వస్తది. ఒక ముద్ద తీసుకొని ఒక చెట్టు ఎంత చిన్నదైనా పర్వాలేదు. ఒక వేరుతో కావాలి మనకి కాన్సెప్ట్ అది అన్నమాట.
ఆ చెట్టు పీకేసుకుని అలా బాగా నూరేసుకుంటే ఒక ముద్దలా వస్తుంది. దాంట్లో మనం బటర్ మిల్క్ ఇంట్లో ఉండే బటర్ మిల్క్లో వెన్న తీయకుండా ఉండాలి. వెన్న ఉందా లేదా మనకు తెలియదు అంటే ఆ వెన్న మనకి వెన్న ఒక హాఫ్ స్పూన్ మనం వేసుకోవాలి. వేసుకొని ఆ మజ్జిగని మనం ఏం చేయాలి, ఆ మజ్జిగలో ఈ పుదీనా మిశ్రమాన్ని వేసేసి కలిపేసి మనం దీన్ని తీసుకోవడం అనేది రోజు తీసుకుంటూ ఉండాలి. ఒక 48 డేస్కి తీసుకునేటప్పుడు మనకి మంచి ఫలితం అనేది కనిపిస్తుంది అనమాట. చాలా ఈజీ అయిన టిప్ అనమాట ఇది. ట్రై చేసి చూడండి. అందరూ ట్రై చేసి దీన్ని ఏంటంటే అందరికీ కడుపు ప్రాబ్లం అనేది ఉన్నవాళ్ళు అందరికీ ఉంది ఇప్పుడు. సో తాగొచ్చు. మీకు నాకేం లేదు బాగానే ఉన్నానన్నా కూడా పొద్దున్న లేవగానే పరగడపున ఇది తాగొచ్చు. చూడండి, ఒక 1 మంత్ అన్నా ట్రై చేసి చూడండి. మీకు ఆ ఫలితం కనిపిస్తుంది కదా. ఆ కనిపించినాక మీరు మానేయచ్చు, మళ్ళీ అప్పుడప్పుడు తాగొచ్చు. సో దీనిలో మనకి నేను ఇప్పుడు చెప్పిన తేనుపుల దగ్గర నుంచి, డిప్రెషన్ దగ్గర నుంచి, మూడ్ స్వింగ్స్ దగ్గర నుంచి, అల్సర్ దగ్గర నుంచి, ఇంకా కడుపు రిలేటెడ్ ఐబిఎస్ దగ్గర నుంచి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా సాల్వ్ అవుతుంది అని చెప్పారు. ట్రై చేసి చూసి మీరు నాకు కమెంట్లో తెలియజేయండి. ఇది చాలా ఈజీ కాబట్టి మీరు ఎవరైనా చేసుకోవచ్చు. కాకపోతే మిక్సీలో వేసి నూరకూడదు. నూరే రాయితోనే నూరాలి అన్నది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇంట్లో ఉన్న పుదీనానే కావాలి. ట్రై చేసి మాకు కమెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.